సో ఇప్పుడు మనం దీని ముందు ప్రీవియస్ వీడియో ఏదైతే ఉందో దాంట్లో మనం రేషనల్ నెంబర్స్లో ప్రాపర్టీస్ ఏమేమి క్లోజ్ అవుతాయి, క్లోజ్ అవడం అంటే ఏంటనుకున్నాం, సాటిస్ఫై అవుతాయి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, బట్ నాట్ డివిజన్, రైట్. సో క్యుములేటివ్ లా, అసోసియేటివ్ లా, డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏంటో కూడా మనం 3 లాస్ నేర్చుకున్నాం రేషనల్ నెంబర్స్లో. ఆల్రెడీ మీకు నెంబర్ సిస్టమ్లో తెలుసు, బట్ రేషనల్ నెంబర్స్లో ప్రత్యేకంగా మనం ప్రూవ్ చేసాం, చూపించాం, రైట్. అలాగే యాడిటివ్ ఇన్వర్స్, యాడిటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఏంటి కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మనం వీటిని బేస్ చేసుకుని రేషనల్ నెంబర్స్లో 8th క్లాస్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ 1.1 గురించి మనం సాల్వ్ చేద్దాం సమ్స్ అన్నీ కూడా. అయితే నేను చెప్పేది ఏంటంటే 8th క్లాస్ అన్నాను కదా అని చెప్పి ఇది 8th క్లాస్ వాళ్ళకే ఉపయోగపడేది కాదు, 5 క్లాసులకు కూడా ఉపయోగపడుతుంది. 7th క్లాస్ 6th క్లాస్కి ఉపయోగపడవచ్చు, బట్ 5 క్లాసులకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే 6th 7th ఎలా ఉపయోగపడుతుంది, ఐఐటి మ్యాథ్స్ అని వాళ్ళు చదివే మ్యాథ్స్ కాకుండా కొంచెం అడ్వాన్స్ చెప్తారు కదా. సో ఆ రకంగా ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఉపయోగపడతాయి, రైట్. రేషనల్ నెంబర్స్ ప్రాపర్టీస్ మనం ప్రత్యేకంగా మాట్లాడుకున్నాం ప్రీవియస్ క్లాస్లో, బట్ ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినవే. ఒకవేళ తెలియదు, గుర్తు లేదంటే కనుక ఆ వీడియో ఒకసారి ప్లే చేసి చూడండి దీని ముందు వీడియోని, ఓకే. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1.1లో ఉన్న వాటి గురించి డైరెక్ట్గా మాట్లాడుకుందాం. 1.1కి వెళ్ళే ముందు 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఆ ఎగ్జాంపుల్స్ చూద్దామా. రైట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్ ఫర్ రేషనల్ నెంబర్స్. సో నా సలహా ఏంటంటే మీరు ఎగ్జాంపుల్స్ మీరు చేయండి, ఎగ్జాంపుల్స్ మీరు ట్రై చేయండి. మీకు రాకపోయినా స్టెప్ బై స్టెప్ ఈ ఎక్సర్సైజ్ ముందు ఇచ్చాడు ఎగ్జాంపుల్స్లో, బట్ నేనేం చేస్తాను డైరెక్ట్గా ఎక్సర్సైజ్ 1.1కి వెళ్ళిపోతా. నేమ్ ద ప్రాపర్టీ. 1.1లో ఫస్ట్ది ఏంటిది, నేమ్ ద ప్రాపర్టీ. ఇక్కడ వాడు ఇచ్చిన దాంట్లో ప్రాపర్టీ ఏముందో చెప్పమంటున్నాడు. ఫస్ట్ బిట్ -4/5 into 1 is equal to 1 into -4/5. ఇదేంటి మీరు చెప్పండి. ఇది ఒకటి, ఇదొకటి, 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 ఇదో రేషనల్ నెంబర్, ఇదో రేషనల్ నెంబర్, ఇదో రేషనల్ నెంబర్, ఇదో రేషనల్ నెంబర్, ఓకే. ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఇచ్చినటువంటి ఫస్ట్ రేషనల్ నెంబరు, ఆర్హెచ్ఎస్లో ఇచ్చినటువంటి సెకండ్ రేషనల్ నెంబరు ఒకటే. అలాగే ఎల్హెచ్ఎస్లో ఇచ్చినటువంటి సెకండ్ రేషనల్ నెంబరు, ఆర్హెచ్ఎస్లో ఇచ్చినటువంటి ఫస్ట్ రేషనల్ నెంబరు ఒకటే. సో ఇది ఏ రూపంలో ఉంది, A into B is equal to B into A రూపంలో ఉంది, అవునా కదా. అప్పుడు ఇది ఎలా అవుతుంది, లేదు రేషనల్ నెంబర్ వైజ్గా మాట్లాడుకుంటే A/B into C/D is equal to C/D into A/B ఈ ఫామ్లో ఉంది. సో ఇది ఎలా అనుకున్నాం మనం, క్యుములేటివ్ లా, ఓకే. ఇప్పుడు మనకి సమ్లో ఇంతవరకే ఇస్తే, బట్ సమ్లో ఇంకో స్టెప్ ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ టు -4/5 అన్నాడు. అంటే ఇది ఎందుకు చెప్పానంటే ఇలా A into B, B into A ఫామ్లో ఇస్తే ఏం చేయాలి అనేది తెలియడం కోసం చెప్పా. బట్ ఇప్పుడు
మనం మాట్లాడుకునే ఎక్సర్సైజ్లో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్టు ఇలా ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ టు థర్డ్ వన్ కూడా ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ టు -4/5. అంటే దీని అర్థం ఏంటి? -4/5ని 1తో మల్టిప్లై చేస్తే వచ్చేది -4/5. అలాగే 1ని -4/5తో మల్టిప్లై చేసిన వచ్చేది -4/5. సో ఇక్కడ మనం 1 గురించి మాట్లాడుకోవాలి. ఏంటిది 1? 1తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా సరే ప్రొడక్ట్ మళ్ళీ అగైన్ ఆ నెంబరే వస్తుంది. ఎందుకని? అప్పుడు దీన్ని ఏమంటున్నాం? 1 ఏమంటున్నాం మనం? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. 1ని ఏ రేషనల్ నెంబర్తో మల్టిప్లై చేసినా, ఏ న్యాచురల్ నెంబర్తో మల్టిప్లై చేసినా మళ్ళీ అదే నెంబరు రిపీట్ అవుతుంది, ప్రోడక్ట్గా వస్తుంది. సో 1 అనేది ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మనకి ఇది ఒక్కటే ఆ 2 వర్డ్స్ ఇస్తే కనుక ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ఏ కనుక ఇస్తే అప్పుడు క్యుములేటివ్ లా అంటాం. బట్ ఇక్కడ ఏమంటున్నాడు? ఒక టర్మ్ తీసేసి ఒక టర్మే వచ్చింది అంటున్నాడు. అంటే 1 ఎగిరిపోయింది ఇక్కడ. సో ఇక్కడ 1 గురించి మనం మాట్లాడాలి, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్కి ఆన్సరు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సెకండ్ వన్ చేద్దాం. 13/17 ఇంటూ -2/7 ఈజ్ ఈక్వల్ టు -2/7 ఇంటూ -13/17. ఇక్కడ చూడండి, ఇది A/B ఫామ్లో ఉంది, ఇది C/D ఫామ్లో ఉంది. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఏమొచ్చింది? సెకండ్ టర్మ్ వచ్చింది ఫస్ట్. అంటే ఏంటిది? C/D ఇంటూ A/B. మళ్ళీ చెప్తున్నా, దీని మీనింగ్ ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్? A/B C/Dతో మల్టిప్లై చేసిన లేదా C/D A/Bతో మల్టిప్లై చేసిన సేమ్ వస్తుంది. వచ్చే ఆన్సర్, వచ్చే ప్రోడక్ట్ సేమ్ వస్తుంది. అంటే ఎలా? ఎందుకంటే మాట్లాడుకున్నాం మనం ఇక్కడ A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ A అని మాట్లాడుకున్నాం. ఇక్కడ ఎలా అని చెప్పాం, ఇక్కడ చెరిపేసా, అది లేదు. ఇక్కడ ఏం చెప్పాం? చెప్పండి. క్యుములేటివ్ లా. కనీసం మీరు రాయకుండా నోటితో అన్నా కానీ గుర్తుంటుంది, అది మెమరీలోకి వెళ్ళి. క్యుములేటివ్ లా. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. -19 థర్డ్ వన్. -19/29 ఇంటూ 29/-19 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఎలా అనుకున్నాం మనం? దీనికి కూడా ఏదో ప్రాపర్టీ ఉంది కదా, ఈ ప్రాపర్టీని ఏమనుకున్నాం? ఏ ప్రాపర్టీ చూడండి. ఇక్కడ A/B అనుకుంటే -19/29 అనేది ఇది B/A ఫామ్లో ఉంది, సెకండ్ది. అంటే A/Bకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, మల్టిప్లై చేస్తుంది ఇన్వర్స్. ఎందుకు ఇన్వర్స్ అనుకున్నాం? దాని ప్రోడక్ట్ 1 వస్తుంది కాబట్టి, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ వస్తుంది కాబట్టి. పోనీ ఏమొస్తుంది ఇక్కడ? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఏం చేస్తే ఒక నెంబర్ని ఇన్వర్స్ నెంబర్తో కనుక మల్టిప్లై చేస్తే, రైట్, A/B ఇంటూ B/A ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని ఏమనుకోవాలి? ఎలా? ఇది ఏ ప్రాపర్టీ? ఇది మల్టిప్లికేటివ్
multiplicative inverse. ఓకే, సో ఇక్కడ మనం ఈ ఇచ్చిన సమ్స్లో ఫస్ట్ దాంట్లో 3 ప్రాపర్టీస్ గురించి ఇచ్చాడు. ఇలా కాకుండా మనం స్టార్టింగ్లో బోర్డు మీద చెప్పుకున్నాం ఏ లాస్ గురించి, ఏ ప్రాపర్టీస్ మనం డిస్కస్ చేసాం అనేది. వాటన్నిటి గురించి తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా ది ప్రీవియస్ వీడియో చూస్తే దాంట్లో ఎగ్జాంపుల్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నా. రైట్, సో సెకండ్ది టెల్. సో ఇప్పుడు మనం సెకండ్ చెప్పుకునే ముందు మీలో ఎంతమందికి మార్కులు ఎన్నెన్ని వస్తున్నాయి? మీకు అందరికీ కూడా 100 మార్క్స్ కావాలంటే మన క్లాస్ వర్క్, హోంవర్క్ కాకుండా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. రైట్, నా వీడియోలో చూడమంటలేదు, ఏ వీడియో అయినా చూడండి. మీకు ఏది బాగా ఎక్స్ప్లెయిన్ అయితే, బాగా అర్థమవుతుంది అనుకుంటే ఆ వీడియో చూసి ఆ వీడియోని ఒకసారి లైక్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు వెంటనే ఆ యొక్క మెసేజ్ అందరికంటే ముందుగా తెలుస్తుంది. రైట్, సో సెకండ్ వన్, టెల్ what property allows you to compute 1/3 into 6 into 4/3 as 1/3 into 6 bracket close into 4/3. ఏమైంది చూడండి, ఇక్కడ రేషనల్ నెంబర్స్ రాసుకుంటే a/b ఇంటూ c/d ఇంటూ e/f. ఇక్కడ సెకండ్ టర్మ్కి, థర్డ్ టర్మ్కి బ్రాకెట్ ఉంది. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్కి, సెకండ్ టర్మ్కి బ్రాకెట్ ఉంది. సో యాజ్ అని ఇచ్చాడు. యాక్చువల్గా అయితే రెండు కూడా ఈక్వలే, మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం. సో ఇది ఎలా అనుకున్నాం మనం? ఏమనుకున్నాం? ఇదేంటి చెప్పడం పోనీ, a ఇంటూ b ఇంటూ c ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b ఇంటూ c. ఇదేలా? ఇది తెలిస్తే ఇది తెలుస్తుంది, ఇది తెలిస్తే ఇది తెలుస్తుంది. ఈ ప్రీవియస్ క్లాసెస్లో దీని గురించి మనం నేర్చుకున్నాం. ఇక్కడ రేషనల్ నెంబర్స్లో ఈ క్లాస్లో నేర్చుకున్నాం. ఓకే, అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లా అని ఎందుకైంది ఇక్కడ? ఇక్కడ ఈ రెండు అసోసియేట్ అయ్యి తర్వాత దీంతో మల్టిప్లై చేసిన, లేదు ఫస్ట్ రెండు అసోసియేట్ అయ్యి తర్వాత వేరే దాంతో మల్టిప్లై చేసిన ఈక్వల్. దీన్ని ఇలా రాసుకున్నా, దీన్ని ఇలా రాసుకున్నా, బోత్ ఆర్ LHS అండ్ RHS ఆర్ ఈక్వల్ అని చెప్పేదే అసోసియేటివ్ లా. ఇక్కడ చూడండి, అసోసియేషన్తో ఏం పలానా వాళ్ళతో అంటూ ఉంటారు, దాన్ని బట్టి కూడా గుర్తుంచుకోవచ్చు మీరు. ఇక్కడ బి సితో అసోసియేట్ అయింది, ఇక్కడ అదే బి ఏతో అసోసియేట్ అయింది కదా. సో అందుకని ఇది అసోసియేటివ్ లా, ఈక్వల్ అయింది కాబట్టి అసోసియేటివ్ లా. రైట్, సో థర్డ్ వన్, ద ప్రొడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ రేషనల్ నెంబరా కాదా? మనం మాట్లాడుకునేది రేషనల్ నెంబర్ గురించి కాబట్టి ఈ ప్రొడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్ ఈజ్ ఏ డాష్. ఇర్రేషనల్ నెంబరా, రేషనల్ నెంబర్ అనేది మనం చెప్పాలి. ఇప్పుడు నేను దీని గురించి ఆల్రెడీ వీడియో చేశాను, ఆ వీడియో అప్లోడ్ కూడా చేశాను.